జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ మనిషి అయినా తన జీవితంలో తగిన గుర్తింపు సాధిస్తేనే నలుగురిలో మంచి పేరు వస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు చెడు అలవాట్ల నుంచి మంచి అలవాటుకి ఎలా అవలంబించాలి, అసలు అలవాటు అవలంబన గురించి మనకి ఎన్నో విషయాలు తెలియజేయడానికి ఇప్పుడు జగన్మోహన్ గారు సైకాలజిస్ట్ ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు అలవాటు అంటే ఏంటి? అలవాటు అంటే మనం రెగ్యులర్గా రిపీటెడ్గా మనం ఏదైనా పని చేస్తూ ఒక వైఖరి, ఒక బిహేవియర్, ఒక యాక్షన్ అనుకోండి, రిపీటెడ్గా ఏదైతే రొటీన్గా చేస్తూ ఉంటామో కొద్ది రోజులు చేసిన తర్వాత అది మనకు అలవాటుగా ఒక హ్యాబిట్గా ఫామ్ అవుతుంది అనమాట. కొన్ని తక్కువ టైం తీసుకోవచ్చు, కొన్ని ఎక్కువగా టైంగా తీసుకోవచ్చు. రైట్, ఇట్ కుడ్ బి మినిమం ఒక అలవాటు ఫామ్ కావడానికి మినిమం 7 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలవాట్లు అనేది ఎలా మొదలవుతాయి అంటారు? బేసిక్గా ఇవన్నీ మన ఆలోచనలు బట్టి అండి. మన సర్దుబాటు, రైట్, మనం ఉండే ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో, రైట్, మనం ఎదిగే ఎన్వైరన్మెంట్ ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ఏవైతే పనులు చేస్తూ రిపీటెడ్గా చేసుకుంటూ ఉంటుంటామో, రైట్, అవి అలవాట్లుగా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అంటే మనం దాన్ని రైటా రాంగ్ అని ఆలోచించకుండా ఒక యాక్షన్లోకి వెళ్ళిపోతాం. ఒక యాక్టివిటీని ఫామ్ చేసుకొని ఆ యాక్టివిటీని రిపీటెడ్గా చేస్తూ రెగ్యులరైజ్ చేస్తూ ఉంటాము. అది అలవాటులాగా ఫైనల్గా ఒక అలవాటులాగా మనకి బయటకు వస్తుంది అది. ఓకే, మరి ఈ అలవాట్లు చూసుకుంటే వాటి ప్రభావం ఏ విధంగా ఉంటాయి అంటారు? అలవాట్ల ప్రభావం అండి, అది మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మంచి అలవాట్లు కూడా ఉంటాయి, చెడు అలవాట్లు కూడా ఉంటాయి. రైట్, సో మంచి అలవాట్లు అని అంటే మన శుభ్రత, హైజీన్ ఫ్యాక్టరు, రైట్, మన మాటలు, ఎథిక్స్, వాల్యూస్ ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ ఒక మంచి దారి వెళ్ళే, అంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ రైట్ రూట్, రాంగ్ రూట్. అదే మనని హాని కలిగించేవి ఏదైనా సరే ఇవన్నీ మన చెడు అలవాట్ల కింద చూస్తాము. రైట్, మనని ఆరోగ్యవంతంగా ఉంచేవి మన ఆలోచనలు కానీ, రైట్, శారీరకంగా కానీ మానసికంగా కానీ మనని ఎప్పుడూ స్వస్థంగా ఉంచేవి మంచి అలవాట్ల కింద మనం పరిగణిస్తామన్నమాట. సో ఇది రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ మనం పొద్దున అలారం పెట్టుకొని లేవడం, అలారం పెట్టిన తర్వాత మనం లేస్తామా లేక అలారం లేకుండానే లేస్తామా, రైట్, అది కూడా ఒక అలవాటు. మనం అలారం 5 o'clock పెట్టుకున్నాము, కొంతమందికి అలారం లేకుండానే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. న్యాచురల్ వాళ్ళ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఈయన 6-7 hours పడుకున్న తర్వాత నాకు ఈ రెస్ట్ సరిపోయింది, నేను ఇక లేవాల్సిన టైం ఉంది. కొంతమంది ఖచ్చితంగా చెప్తారు నేను ప్రతిరోజు 5:30కి ఆటోమేటిక్గా లేస్తాను అని. అది ఒక మంచి హైజీనిక్, ఒక హెల్దీ అలవాటు అనమాట. రైట్, దట్స్ ద వే. సో అలానే చెడు అలవాట్లు కూడా అలానే స్టార్ట్ అవుతుంది. బేసిక్గా చెప్పాలంటే ఐ స్టిల్ రిమెంబర్ మా స్కూల్లో మా సోషల్ టీచర్ చెప్పేవారు అనమాట. రైట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడీ నా. సో అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే గాంధీ గారు ఒక స్టేజ్లో సిగరెట్ పీకలు పడేసి ఉంటే అవి ఆ పీకలన్నీ కలెక్ట్ చేసుకొని తాగారు, పొగాకు అంటే అలా స్టార్ట్ అయ్యింది అని మంచి ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అప్పుడు అది విన్న తర్వాత కొంతమంది పిల్లల్లో ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అరే ఇదేంటి, ఆ సిగరెట్ బట్స్ ఏవైతే పడేసి ఉంటారో అవి తాగుతారా, అది కూడా ముట్టించి తాగుతారా అని వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఏదైతే పడేస్తుంటాడో అది మొదలుపెట్టాడు అక్కడి నుంచి. అది స్టార్ట్ అయిన తర్వాత ఆ సిగరెట్ స్మోకింగ్ స్టార్ట్ అయింది అక్కడ. ఆ బట్స్ తీసుకొని ఫస్ట్ దొంగచాటుగా ఒక 1-2-3 ఏమంటారు కదా, రైట్, బ్లో చేసేసి దాని తర్వాత అది అలవాటుగా వారానికి ఒకసారి, తర్వాత మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత 7th, 8th, 9th క్లాస్ నుంచి, దాని తర్వాత 10th క్లాసు, దాని తర్వాత డిగ్రీ, ఇలా చదువుతూ ఎలా అయితే డెవలప్మెంట్ జరుగుతూ ఉందో ఆ చిన్న చిన్న పీక దగ్గర నుంచి ఫుల్ సిగరెట్కి వచ్చేసాడు. దాని తర్వాత 10 మంది ఫ్రెండ్స్ని కూడా జమ అయిపోయారు. అంటే అంటారు కదా లూజర్స్ అట్రాక్ట్స్ లూజర్స్. ఈ వీకర్స్ ఎవరైతే సెక్షన్ ఉంటుందో వీళ్ళందరూ ఒకరినొకరు అట్రాక్ట్ అయిపోతుంటారు ఈజీగా. చెడు సావాసం చాలా తొందరగా జరుగుతుంది. ఇలా స్మోక్ చేస్తూ 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 లాస్ట్కి ఎవరైనా వెళ్ళినా మొబైల్లో కొంతమంది ఫోన్లో కూడా నెంబర్ ఎలా స్టోర్ చేసుకున్నారంటే మన వాడి పేరు, సిగరెట్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాడు బ్రాండ్ మారుస్తున్న కొద్దీ వాడి బ్రాండ్ పేరు మీద వాడి పేరు పెట్టేశారు. వాడు ఎక్కడ కనపడ్డా ఎవరైనా పిలవాలన్నా గట్టిగా వాడిని పిలిపించి అరే రాజు లైటర్ ఉందా, సిగరెట్ ఉందా అని అడగడం మొదలుపెట్టారు. అలా అది ఒక క్యారెక్టర్ తయారైపోయింది అనమాట. ఫైనల్గా ఒక గమ్యానికి ఎలా చేరాడంటే, తను ఒక ప్లాట్ఫామ్కి ఎలా చేరాడంటే ఆ చిన్న అలవాటు, ఒక చిన్న మెసేజ్, చిన్న ట్రిగ్గర్ తనకి. ఇలా మనకు ఎన్నో రకాలుగా ఆలోచనలు వస్తుంటాయి, ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అంటే నాట్ నెసెసరీలీ ఇదనే కాదు, మనకు మంచి చెడు అన్ని రకాలుగా ఒక సినిమా నుంచే కావచ్చు, ఒక ఫ్యామిలీలోనే ఎవరైనా పెద్దవాళ్ళు, రైట్, ఏదో విధంగా కావచ్చు. ఇప్పుడైతే ఒక లాస్ట్ అట్లీస్ట్ 3-4 years నుంచి మనకు ఇప్పుడు ఒక కండిషన్గా ప్రతి సినిమాలో ఎక్కడ కూడా స్మోక్ చేస్తున్న డిస్క్లైమర్ ఒకటి పెడుతున్నారు. అండ్ పొగాకు హానికారం అండ్ కంపల్సరీగా ఇప్పుడు అదొక కండిషన్గా పెడుతున్నారు.
రైట్. సో ఇదొక చెడు అలవాటులాగా. అలానే మంచి అలవాట్లలో కూడా ఎంతోమంది చిన్న చిన్న ప్రయాస చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ, రైట్, కరాటే తీసుకోండి, మార్షల్ ఆర్ట్స్ తీసుకోండి, ఫస్ట్గా ఎల్లో బెల్ట్, వైట్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఎల్లో బెల్ట్, దాని తర్వాత 6 నెలలు అయితే ఎల్లో బెల్ట్, ఇన్ని కటాస్ చేసిన తర్వాత ఇన్ని బెల్ట్స్, ఇలా వెళ్తూ 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 బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, ఇలా ఒక స్కేల్ ఉంటుంది. దాని ఒక 6 సంవత్సరాల్లో ఆ మనిషి, ఆ అబ్బాయి ఎవరైతే ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో, అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లెవెల్కి చేరుతారు. రిపీటెడ్గా వాళ్ళు అది చేస్తూ, ఇవన్నీ డిగ్రీస్ అనమాట. మనకు పాజిటివ్ ఎలా అయితే ఉన్నాయో నెగిటివ్ కూడా అలానే ఉన్నాయి. నెగిటివ్ కూడా ఇంటెన్సిటీ అలానే ఉంటుంది, రైట్. అది బేసిక్గా అదంతా ఒక ఆలోచన నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇటు మంచి అలవాట్లు ఉన్నాయి, ఇటు చెడు అలవాట్లు ఉంటాయి. కరెక్ట్. మరి వాటి మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది అసలు? మనకు హాని కలిగేవి ఏవైతే ఉంటాయో దాన్ని మనం చెడుగానే తీసుకోవాలి. మన ఆరోగ్యపరంగా, మానసికంగా కానీ, రైట్, ఏ విధంగా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, మనల్ని కాన్సన్ట్రేట్ చేయనియట్లేదు, మనకి అలసట వస్తుంది, అది ఆ అలవాటు వల్ల నిద్ర వస్తుంది, ఎక్కువ తినడం, రైట్. ఈవెన్ ఈటింగ్ డిజార్డర్ కూడా ఒక అలవాటే. ఈటింగ్ ఎక్కువగా తిన్నా ప్రాబ్లమే, ఇది ఎక్కువ తినకున్నా ప్రాబ్లమే. ఏమి తినకుండా ఉంటారో అది కూడా ఒక అలవాటే. సో అలాంటివే అంటే జనరల్గా ఈ మన చాయిస్ ఏదైతే ఉంటుందో, మనం తీసుకునే చాయిస్, మన వేరే ఏవైతే ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయో దాన్ని మనం అనలైజ్ చేసే ఒక ప్రక్రియ ఉండాలి మనకు ముందుగానే. ఏది మంచి మనకు చేస్తుంది, ఏది చెడు చేస్తుంది అనేది ఒక చిన్న అవగాహన ఒకటి మనము ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఎలాంటి మంచి అలవాట్లు ఉన్నాయి, అలాంటి ఒక బుక్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అదొక బుక్, అందరికీ ఒక ఎంట్రీ లెవెల్ బుక్ లాగా, ఎంట్రీ లెవెల్ అనండి ఒక పెద్ద గ్రాడ్యుయేషన్ లెవెల్ అనుకోండి. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక మేనేజ్మెంట్ గురు ఒక బుక్ తీశాడు స్టీవెన్ కవి. ఆ బుక్ చదవని మేనేజర్స్ ఉండరు ఈరోజు మార్కెట్లో. ఆ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, ఆ బుక్ ఏదైతే ఉంటుందో దాంట్లో చిన్న చిన్న హ్యాబిట్స్, పొద్దున్నే లేవాలి అందరికంటే ముందుగా, ఎవరితో మాట్లాడుతున్నా విన్ విన్ సిచ్యుయేషన్, తను గెలవాలి మనం గెలవాలి, ఇంకోటి ఎవరితోనే మాట్లాడే ముందు ఫస్ట్ సీక్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్, రైట్. ముందుగా అవతల వాళ్ళని వాళ్ళు ఏం చెప్తున్నారో విని తర్వాత నువ్వు చెప్పాల్సింది చెప్పు, రైట్. ఇంకోటి ఇంటిగ్రేట్, సినర్జైజ్, అందరితో కలిసి పని చేయి, ఎక్కడుంటే అక్కడ సెలబ్రేషన్ చేసుకో, రైట్. అండ్ పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అన్నిటికంటే మొట్టమొదటిగా నువ్వు ఏ పని చేయాలో ఆ పని నుంచి మొదలుపెట్టు. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్. నువ్వు ఏదైతే పని మొదలు పెట్టావో నువ్వు ఆఖరికి నువ్వు ఏమి సాధిస్తావు అనేది కూడా నీ మైండ్లో ఒకటి నడుస్తూ ఉండాలి. సో ఇలా రకరకాలుగా 7 హ్యాబిట్స్ గురించి బ్యూటిఫుల్గా చెప్పారు. ఇప్పుడు అది కంపెనీస్లో మేనేజర్ లెవెల్ వరకు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే కంపెనీస్ ఎన్నో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఈరోజు. సో ఇవంతా ఒక ప్రక్రియ అన్నమాట.